హలో అందరికీ, వెల్కమ్ టు అనుశ్రీ ఇంటి వంటలు. మంచి టేస్టీగా సింపుల్గా చేసుకుని చికెన్ కర్రీని ఈ వీడియోలో చూపించబోతున్నాను. మంచి రుచిగా ఎలాంటి మసాలాలు లేకుండా సింపుల్గా చికెన్ కర్రీని చేయాలనుకుంటే నేను చేసినట్టుగా ఈసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది. అదిరిపోయే రుచితో టేస్టీ చికెన్ కర్రీని చేసేద్దాం. ఫ్రెష్గా చికెన్ని తీసుకొని ఉప్పు, పసుపు కలిపి నీట్గా వాష్ చేసుకోవాలి. నీసువాసన రాకుండా ఉంటుంది ఈ విధంగా కడిగినట్లయితే. నేనైతే ముందుగా ఆ విధంగా కడిగి పెట్టుకున్న చికెన్ ఇది. ఇందులో మనం 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, కప్పు పెరుగు తీసుకొని బాగా కలపాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, నిమ్మరసం కొద్దిగా వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. కర్రీ చేసుకుని 1/2 అవర్ ముందు ఈ విధంగా చేసుకొని ఫ్రిడ్జ్లో 1/2 అవర్ పెడితే చికెన్ అనేది మెత్తగా ఉడుకుతుంది. కర్రీ కోసం ముందుగా ఒక ఉల్లిపాయని చిన్న పీసెస్గా కట్ చేసుకొని అల్లం, వెల్లుల్లి, యాలకులు 2, దాల్చిన చెక్క కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇదిగో పుదీనా వేసి మిక్సీ పట్టాలి. ఇక్కడైతే నేను సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో చూపిస్తున్నాను. ధనియాలు అయితే సపరేట్గా పొడి చేసి పెట్టుకుంటాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. 4 పచ్చిమిర్చి ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా రెడీగా చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని బాగా కలపాలి. 10 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. చికెన్ని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కనుక త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసి బాగా కలపాలి. 10 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ముందుగా మనం ఆల్రెడీ కారం, పసుపు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు కూడా లైట్గా వేసుకోవాలి. చూసుకుని వేసుకోవాలి. చికెన్ కర్రీని ఈ విధంగా కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే కొంచెం వాటర్ వేసి గ్రేవీ టైప్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ గ్రేవీ కర్రీ అయితే అన్నంతో కానీ, చపాతీతో కానీ, రోటీతో కానీ తింటే చాలా బాగుంటుంది. చికెన్ కర్రీని ఏ విధంగా చేసినా అందరూ చాలా బాగా తింటారు. అంత బాగుంటుంది కనుక 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఎటువంటి మసాలాలు లేకుండా సింపుల్గా చికెన్ కర్రీని అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ చికెన్ కర్రీ బిర్యానీతో కానీ, రైస్తో కానీ, రోటీ, చపాతీతో కానీ కలిపి తింటే చాలా బాగుంటుంది. ఇంకేముంది, టేస్టీగా సింపుల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీరని వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఈ చికెన్ చూసారా ఎంత మెత్తగా కుక్ అయిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం అనుశ్రీ ఇంటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సమ్మర్లో చికెన్ తినడానికి భయపడుతూ ఉంటారు. ఎందుకు అంటే మసాలా ఎక్కువైతే వేడి చేస్తుందని. కానీ ఇలా నేను చేసే విధంగా చేస్తున్నట్లయితే అసలు మీకు వేడి చేయదండి. ఈ విధంగా తక్కువ మసాలాతో చేసుకున్నట్లయితే సమ్మర్లో కూడా భయపడకుండా చికెన్ కర్రీని తినొచ్చు. పిల్లలైనా, పెద్దలైనా ఎవరైనా బాగా ఎంజాయ్ చేయొచ్చు కర్రీని. అయినా ఎదురుగా చికెన్ కర్రీ ఉండగా సీజన్తో ఎందుకు దండగా. మీరేమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.